హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. 6 ఏళ్ల తర్వాత పర్సనల్ ఫోటోలు బయటకు ఎలా వచ్చాయి? బిగ్ బాస్ హౌస్లో అతి చేస్తున్న కంటెస్టెంట్లు ఎవరైనా ఉన్నారా అంటే చాలామంది పేర్లు వినిపిస్తాయి. అయితే అంతు చిక్కని ప్రవర్తనతో అపరిచితురాలుగా మారుతూ అందరినీ చిరాకు పెట్టే కంటెస్టెంట్లలో తొలి స్థానంలో ఉంటుంది రతిక. మొదట్లో అమ్మాయి బాగుంది, ఆడితే ఇంకా బాగుంటుంది అనుకున్నారంతా. తను కూడా ఇదే చేసింది. కానీ బిగ్ బాస్ ఇచ్చిన గేమ్ ఆడకుండా హౌస్మేట్స్తో ఆడింది. వారి సహనానికి పరీక్ష పెడుతూ మొండిగా ప్రవర్తిస్తూ ముప్పు తిప్పలు పెట్టింది. ఇప్పుడేమో హౌస్లో లవ్ ట్రాక్ నడుపుతూ వెనకాల వెన్నుపోటు పొడుస్తూ డబుల్ గేమ్ మొదలుపెట్టింది. ఇదంతా పక్కన పెడితే రతిక ఆ మధ్య తన మాజీ బాయ్ ఫ్రెండ్ గుర్తొస్తున్నాడంటూ కన్నీళ్లు పెట్టుకుంది. పదే పదే అతని గురించే ప్రస్తావిస్తోంది. అతను గుర్తొస్తే తన మైండ్ పనిచేయడమే ఆగిపోతుందని చెప్పుకొచ్చింది. అతను సింగర్ అని కూడా హింట్ ఇచ్చింది. చివరకు ఆ సింగర్ ఎవరో కాదు, రాహుల్ సిప్లీగంజ్ అంటూ నెట్టింట్లో ఫోటోలు కూడా లీక్ అయ్యాయి. తాజాగా దీనిపై రాహుల్ స్పందించిన సంగతి తెలిసిందే. ఈ ఫేక్ సింపతి గేమ్స్ ఎప్పటి వరకు? కొందరు పక్కనోళ్ల పేరు, ఫేమ్ ఉపయోగించుకోవాలని చూస్తుంటారు. వారి గుర్తింపు కోసం నా పేరును అవసరానికి మించి వాడుతున్నారు అని మండిపడ్డారు. తాజాగా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఫోటోలు లీక్ అవ్వడంపై అనుమానం వ్యక్తం చేశాడు. నాకో డౌట్, 6 ఏళ్ల తర్వాత సడన్గా వారి పర్సనల్ ఫోన్లో ఉన్న ఫోటోలు ఇంటర్నెట్లోకి ఎలా వచ్చాయి? అంటే లోపలికి వెళ్ళడానికి ముందే ఇదంతా ప్లాన్ చేసుకున్నారా? సమాధానం ఏంటో మీకు అర్థమవుందనుకుంటా. ఇక్కడున్నది అబ్బాయి అయినా అమ్మాయి అయినా వారి జీవితంలో నాకు ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు సక్సెస్ అయ్యేందుకు ఎంతగానో కష్టపడుతున్నారు. అలాంటిది ఇలా ఫోటోలు లీక్ చేసి ఇబ్బంది పెట్టే ముందు క్షణం ఆలోచించాల్సింది. ఎదుటి వ్యక్తి కుటుంబం, స్నేహితులు దీనివల్ల ఎంత ఎఫెక్ట్ అవుతారనేది ఆలోచించి ఉంటే బాగుండేది. ప్రతి ఒక్కరికి గతం, వర్తమానం అనేవి రెండూ ఉంటాయి. అసలు ఏం జరిగిందో తెలియకుండా ఎవరిది తప్పు, ఒప్పు అని డిసైడ్ చేయకండి. ఇది అర్థమైన వాళ్ళకి థ్యాంక్స్, లేదు విషయాన్ని చిమ్ముతామనుకుంటే ఆల్ ది బెస్ట్ అని రాసుకొచ్చారు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.